హైదరాబాద్ కుక్కట్పల్లి అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండలో భవ్య తులసివనం అపార్ట్మెంట్ వాసులు నిరసన వ్యక్తం చేశారు. సేవ్ అవర్ లేక్ పేరిట ప్లకార్డులతో అపార్ట్మెంట్లో నివాసం ఉండే అపార్ట్మెంట్ వాసులు చెరువు వద్ద నిరసన తెలిపారు. చెరువులో డ్రైనేజీ నీరు కలవడంతో నానా ఇబ్బందులు పడుతున్నామని వెల్లడించారు. ఇరిగేషన్ అధికారులు తమ ఫిర్యాదు చేసిన వెంటనే డ్రైనేజీ నీరు కలవకుండా పనులు చేపట్టారని, కానీ చెరువులో ఉన్న డ్రైనేజీ నీటితో చుట్టుపక్కల దుర్వాసనతో పాటు దోమలు విపరీతంగా పెరిగి ఆసుపత్రి పాలవలసి వస్తుందని అన్నారు. ఇక హైడ్రా ఉన్నతాధికారులు జీహెచ్ఎంసీ ఇరిగేషన్ హెచ్ఎండి అధికారులకు ముందుకు వచ్చి చెరువులకు సంబంధించిన అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేయాలని కోరారు. విపరీతమైన దోమలు, విపరీతమైన స్మెల్. మా విజ్ఞప్తి మేరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రైనేజ్ డైవర్షన్ అయితే చేస్తున్నారు. అది చాలా వరకు చేశారు, ఇంకొంత ఉంది పెండింగ్. అయితే డైవర్షన్ కాగానే ఇప్పుడు ఆ నీళ్లు ఏదైతే ఇప్పటి వరకు వచ్చిన డ్రైనేజ్ నీళ్లు ఉన్నాయో చెరువులో, దయచేసి అది ఖాళీ చేయించాలి. అది ఖాళీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ జిహెచ్ కమిషనర్ కానీ దీంట్లో కలగజేసుకొని మీ పత్రికాముఖంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సీఎం గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఆ నీళ్లు ఖాళీ చేయించాలి. నీళ్లు ఖాళీ చేపిస్తేనే మాకు దోమల నుంచి, ఈ యొక్క స్మెల్ నుంచి విముక్తి కలిగింది. అంతేకాదు సిఎస్ఆర్ స్కీమ్ కింద జిహెచ్ఎంసీ వాళ్ళు, హెచ్ఎండిఏ వాళ్ళు మన భవ్యాస్ కన్స్ట్రక్షన్ వారికి సిఎస్ఆర్ కింద డెవలప్మెంట్ కి మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేశారు. దాని ప్రకారము ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్, ల్యాండ్స్కేప్, గ్రీనరీ ఇవన్నీ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. వారిని కన్సల్ట్ చేస్తే వాడు మాత్రం మేము రెడీగా ఉన్నామన్నారు. దయచేసి ల్యాండ్ ని ఐడెంటిఫై చేసి చెరువులో ఎంత ఎఫ్టిఎల్ ఉంది దాన్ని ఐడెంటిఫై చేసి ఫెన్సింగ్ చేసి కనుక హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్ గా డెవలప్ చేయడానికి రెడీగా ఉన్నారు. దీనికి ప్రభుత్వానికి ₹1 కూడా ఖర్చు కాదు. చాలా చెరువులు ప్రభుత్వం తన ఖర్చుతో చేస్తుంది. మా ఎల్లమ్మ చెరువు మాత్రం మా ప్రభుత్వ ఖర్చు లేకుండా ఇక్కడ డెవలప్ చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ ఒక్క పని రంగనాథ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మా అందరి తరఫున, అన్ని కాలనీల తరఫున దయచేసి ఈ విషయంలో కలగజేసుకొని ఆ చెరువు ఎఫ్టిఎల్ ని ఫిక్స్ చేసి ఫెన్సింగ్ వేసి హ్యాండ్ ఓవర్